వెనక సైడ్ ఉండాలి, పక్క సైడ్ కూడా ఎవరు ఉండదు. ఏమనుకోవద్దు. ప్రమాణం చేస్తున్నాను. ఇష్టపదన్నా కొంచెం వెనుకకు. మిత్రులందరికీ కూడా ప్రత్యేక నమస్కారం తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ ర్యాలీ సభ ముఖ్య ఉద్దేశము ఇవాళ రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టి రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. అట్లాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుకు ఆదేశాలకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణకు మేము సిద్ధమని వర్గీకరణ కూడా ఏబిసిడిగా నిర్ణయిస్తూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది. ఈ రెండు తీర్మానాలు చేసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విధానాన్ని మన కార్యకర్తలకు మొత్తం ప్రజలందరికీ కూడా విస్పష్టంగా వివరించడం కోసమే ఈ ర్యాలీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మిత్రులారా, ముఖ్యంగా ఈ దేశంలో ఇవాళ గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఒకవైపు రిజర్వేషన్ జతం చేయడం కోసం, రాజ్యాంగాన్ని మార్చడం కోసం కుట్ర మీద కుట్ర చేస్తూనే ఉన్నది. మరొక వైపు మేము దళితులకు అనుకూలంగా ఉన్నామని, బలహీన వర్గాలకు అనుకూలంగా ఉన్నామని చెప్పడానికి నంగనాచి వేషాలు వేస్తున్నటువంటి బీజేపీ పార్టీ విధానం ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా తేల్చమని డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశంలో మేము సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని తెలియజేస్తూ సోషల్ జస్టిస్ అనేటువంటి విధానం తీసుకొని దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఏ సామాజిక వర్గానికి ఆ సామాజిక వర్గంగా మేతో మాకంత వాటాన్ని రిజర్వేషన్ రంగాలనేటువంటి ఒక న్యాయ సూత్రాన్ని, న్యాయ విధానాన్ని తీసుకొని రాహుల్ గాంధీ గారు అసెంబ్లీలో సంవత్సరం తిరగకముందే, ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం తిరగకముందే ఈ రెండు విధానాలు చాలా స్పష్టంగా మేము చేసి నిరూపించామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఎక్కడికక్కడ మన కార్యకర్తలు, నాయకులు ప్రజలందరికీ వివరించే అవసరం ఉన్నది. ఈ మోసాన్ని ఎడగట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. రాబోయే ఒకవేళ కేంద్రం ఈ బీసీ రిజర్వేషన్ ని ఒకవేళ అంగీకరించకపోయినా, విలువ చేయకపోయినా, ఇప్పుడు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్ల ప్రకారం 42% బీసీలకు టికెట్లు ఇవ్వడానికి మన కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది కూడా ఈ సందర్భంగా పార్టీ నిర్ణయం తీసుకున్నది. కాబట్టి బీసీ ద్వారా నాయకత్వం, ప్రతి నాయకులారా అవతల పార్టీలను కూడా మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. బీసీలకు మీరు ఎంత శాతం ఇస్తారో బీజేపీ పార్టీ మీరు చెప్పండి. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీరు చెప్పండి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఇక ముందే రాబోయే ఎన్నికల్లో మా పార్టీ ప్రకటించేటువంటి స్పష్టంగా మీరు 42% రిజర్వేషన్ ఇస్తారా మీరు ప్రకటించండి. ఇది మాట్లాడకుండా కప్పదాటి మాటలు మాట్లాడుతూ గందరగోళం పెంచాలని చూస్తే ఖబర్దారు మేము హెచ్చరిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే మాట కట్టుబడి నినాదం మీద ముందుకెళ్తున్నది. మీరు సహకరించకపోతే మీకు పుట్టగతులు లేకుండా చేయడానికి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళకి ఇస్తాము. రిజర్వేషన్ అనేది చాలా స్పష్టంగా ఆందోళన డిక్లరేషన్ లో ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత చేవేళ జరిగినటువంటి డిక్లరేషన్ లో ఎస్సీ వర్గీకరణ కూడా మేము కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ పార్టీ గంటపదంగా చెప్పడం జరిగింది. ఈ రెండు విధానాలను కూడా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో చేర్చుకొని మేనిఫెస్టోకు అనుగుణంగా ఇవాళ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ రెండు కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేసేందుకు శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి గత సంవత్సరము ఫిబ్రవరి 4వ తారీఖున జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం జరిగింది. బీసీ కులగాలను మేము కట్టుబడి ఉన్నాము. కాబట్టి బీసీ కులగాలను ఈ రాష్ట్రంలో నిర్వహిస్తాము. మొత్తంగా కులానికి సంబంధించినటువంటి కులగాలను నిర్వహించి 20% వాటి వాటాలు వేస్తామని ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ఇవాళ ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పిచ్చిన వెంటనే అక్టోబర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో శ్రీమక్తులు అనేటువంటి రిటైర్డ్ హైకోర్టు జడ్జి ద్వారా ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ రాష్ట్రంలో అన్ని కుల సంఘాలను, ముఖ్యంగా దళిత కుల సంఘాలను, మేధావులను, అన్ని రకాల శిక్షణలు కలిసి అభిప్రాయాలు సేకరించి ఇవాళ ఏబిసి వర్గీకరణకు ఒక నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరిగింది. ఈ రెండు నివేదికల ఆధారంగా అట్లాగే
బీసీ కులాలకు సంబంధించి దేశంలోనే ఎక్కడ జరగని విధంగా మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీ కులాల కోసం ఒక డెడికేటెడ్ కమిషన్ పనిచేసింది. అట్లాగే 50 రోజుల పాటు ప్రతి 150 మందికి 2 ఎన్యూమరేటర్లు నియమించి మొత్తం 50 రోజులు 1,00,000కు పైగా ఉద్యోగస్తులని ఏర్పాటు చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సర ప్రకారం నిర్వహించడం జరిగింది. దాని ఆధారంగానే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము బీసీల పర్సెంట్ 56కు పైగా శాతం ఈ రాష్ట్రంలో బీసీల పర్సెంట్ ఉందనేది ఈ రాష్ట్రంలో తెలుసడం జరిగింది. కాబట్టి ఇచ్చిన మాట కట్టుబడి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాట కట్టుబడి కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీసీలకు 45% రిజర్వేషన్ ఇవ్వడానికి మేము సిద్ధమని ఇవాళ రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. తీర్మానం చేసి ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము 2 నిర్ణయాలు ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా ఈ వేదిక మీద మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే మేము మా తెలంగాణ అసెంబ్లీలో మా ప్రభుత్వం చేసినటువంటి తీర్మానం పట్ల మేము ఐక్యతను స్పష్టంగా తెలియజేయండి బీజేపీ నాయకులారా, కేంద్ర ప్రభుత్వం. రెండవది, దేశవ్యాప్తంగా ఓబీసీ కులాలకు సంబంధించిన విషయంలో బీజేపీకి ఏదైనా వైఖరి స్పష్టమైన వైఖరి ఉన్నదా, ఒక విధానం ఉన్నదా, ఉంటే అదేంటో తెలియజేయండి. ఇప్పటి వరకు మీరు ఈ దేశంలో బీసీ కులాలకు సంబంధించి ఒక విధానం లేదు, ఒక పాలసీ లేని మీరు ఇవాళ తెలంగాణలో మాత్రం కులగాల మీద అవాకులు చిరాకులు గురించి మాట్లాడడానికి మీకు ఎక్కడి అర్హత అని బీజేపీ నాయకులను మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. అట్లాగే ఇవాళ మేము చేసినటువంటి మా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి తీర్మానాన్ని మీరు మీ విధానం మీద తెలియజేయండి. కేంద్రంలో బిల్లు పెట్టండి, మీరు ఖచ్చితంగా 45% రిజర్వేషన్ అమలు చేయండి అని డిమాండ్ చేసుకునే సందర్భంగా. అట్లాగే ఎస్సీలకు సంబంధించినటువంటి వర్గీకరణ విషయాల్లో కూడా ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా 30 సంవత్సరాలకు పైగా ఇవాళ ఒక ఉద్యమం, చాలా శాంతియుత ఉద్యమం 30 ఏళ్ళుగా ఈ దేశంలో నాకు తెలిసి నాకు అర్థమైన మేరకు ఈ దేశంలో అత్యంత శాంతియుత పద్ధతుల ద్వారా ప్రజాస్వామికబద్ధంగా జరిగిన ఉద్యమం ఏదైనా ఉంది అంటే దీర్ఘకాలంగా అది మన రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ పోరాట ఉద్యమమే. కాబట్టి దానికి నాయకత్వం వహిస్తూ వచ్చినటువంటి మొదటి కానీ దాని వెనుక నిలబడి పోరాటం చేసినటువంటి దళిత సోదరులందరూ కూడా శాంతియుత పోరాటం ద్వారా ఇవాళ అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిలబెట్టి ఆ సమస్యలు చర్చలు తీసుకొచ్చారు. అట్లాగే మన ప్రభుత్వం ఏర్పడగానే అంతకంటే ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మేము ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నామని కేంద్రంలో జరిగినటువంటి ప్రతి ప్రోగ్రామ్ కు కాంగ్రెస్ పార్టీ వంతు పాత్ర పోషించింది. సుప్రీంకోర్టు జరిగినటువంటి వాదన కోసం కూడా గౌరవ మంత్రులు దామోదర రాజేంద్ర నేతృత్వంలో మొత్తంగా ఒక లాయర్ని నియమించి సుప్రీంకోర్టులో లాయర్ని నియమించి ఎస్సీ వర్గీకరణ కోసం జరిగేటువంటి సుప్రీంకోర్టులో జరిగేటువంటి వాదనలకు పూర్తి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ పనిచేయడం జరిగింది. కాబట్టి ఎస్సీలను కూడా ఇవాళ రామాశ ప్రకారం కులంలో ఏ కులంలో ఎంతమంది ఉన్నారనేటువంటి కుల సంఖ్య ప్రకారమే కాకుండా వాళ్ళ ఆర్థిక స్థితిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఏబిసి అనేటువంటి గ్రూపులుగా విభజిస్తూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయడం జరిగింది. 15% రిజర్వేషన్ కేటాయిస్తూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇది ముఖ్యంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు లోబడి మాత్రమే ఈ తీర్మానం చేయడం జరిగింది. ఇదే అభిప్రాయాలు ఎంతమందికి ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో 15% రిజర్వేషన్ చేసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వాలని, ఆ గైడ్ లైన్స్ అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం జరిగింది. అంతకు మించి వ్యక్తిగతంగా మనకి ఏదైనా అభిప్రాయం ఉన్నా కూడా దాన్ని అమలు చేయడానికి లేదు. ఇది స్పష్టంగా మా దళిత సోదరులందరూ బహుజన సోదరులందరూ గుర్తించాల్సిందిగా మేము కోరుతున్నాము. ఎందుకంటే ఏ కొంచెం ఎక్కువ తక్కువ చేసినా మళ్ళీ దాని మీద కోర్టుకి వెళ్ళి అంత రిజర్వేషన్ కాకుండా ఆపేసే ప్రమాదం కూడా ఉన్నది. కాబట్టి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఇవాళ రాష్ట్రంలో కులగల విషయంలో మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ గురించి మనం ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ అసలు బహుజనుల పక్షాన దళితుల పక్షాన లేదనడానికి వాళ్ళ 10 ఏళ్ల పాలన నిదర్శనము. ఎందుకంటే దళితుల ముఖ్యమంత్రి చేస్తున్న కేసీఆర్ దళితుల కోసమో బహుజనుల కోసమో ఇవాళ మేము ప్రతి స్థాయిలో అవకాశం కల్పిస్తున్నారు అన్నటువంటి కేసీఆర్ ఆ పని చేయకపోగా కులగాల పేరు మీద దేశంలో విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రప్పించి ఒకటే రోజు కులగాల సర్వే పేరు మీద చేయించి దాన్ని తన ఇంట్లో ఆ సర్వే యొక్క వివరాలన్నింటినీ గోప్యంగా దాచిపెట్టుకున్నారు. ఎందుకు దాచిపెట్టుకున్నారు? ఎందుకు దాన్ని బహిర్గతం చేయలేదు? ఇవాళ
ఇవాళ మాట్లాడుతున్నారు ఈ కులగణన లోపాలని అని చెప్పేసి. మరి మీరు చేసే కులగణని ఎందుకు మీరు బయటికి ఎక్స్పోజ్ చేయలేదు? రాసి పెట్టుకొని దాని ద్వారా అందులో ఉన్నటువంటి ఏ కులాలు ఎంత సంఖ్యలో ఉన్నారు, వాళ్ళ ఓట్లు ఉండాలంటే ఏ కులాలు ఏ తాగాలి ఇవ్వాలి అనేటువంటి వ్యక్తిగత ఓట్ల రాజకీయం కోసం మీరు కుల సర్వేలు వాడుకున్నారు. కానీ మేము చాలా స్పష్టంగా ఇచ్చిన మాట కట్టుబడి రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి సామాజిక న్యాయ సూత్రానికి కట్టుబడి, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి న్యాయ సూత్రానికి కట్టుబడి మేము వాళ్ళ రిజర్వేషన్ వర్గీకరణ